అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి సాక్షి వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, జగన్ బ్యాచ్ కానీ, పేటీఎం బ్యాచ్ కానీ వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో అధికార యంత్రాంగాన్ని ఎంత అలర్ట్గా ఉంచింది కూటమి ప్రభుత్వం. అండ్ తుఫాను ఎటు ఆపలేం కాబట్టి ముందుగానే నష్టాన్ని తగ్గించడం కోసం ఏ రకంగా వారిని పునరావాస శిబిరాలకు చేర్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి తుఫాను ఆల్మోస్ట్ ఇంకా ఆగినట్టే. ఇక ఇప్పుడు సహాయ చర్యలు ఏ రకం చేస్తుంది ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నా కానీ ఈ పేటీఎం చరమైన వాళ్ళంతా కూడా వాటి మీద ఎటకారం చేస్తూ వీళ్ళు చేస్తున్న ముందు జాగ్రత్త చర్యలు తుఫాను కూడా పారిపోయిద్దంటూ అసలు వీళ్ళు ఏం చేయట్లేదు చేస్తున్నంత వైసీపీలు అంటే వీళ్ళు చేస్తున్న హడావుడి చూసి నాకు అనిపించింది. అసలు వీళ్ళు ఏ మనుషులు అనిపించింది. మీకు బాగా గుర్తుంటే నవంబర్ 19, 2021 అన్నమయ్య డ్యామ్ కడపలో ఉంది కదా, ఎంత దారుణంగా కొట్టుకుపోయిందంటే అల్పపీడనం సామి, నార్మల్ వర్షాలు సామి పట్టించి వరదలాగా వస్తున్న మూమెంట్లో ముందుగానే అన్నమయ్య డ్యామ్ గేట్లు ఎత్తి అయిపోదు, ఎత్తకుండా ఓళ్ళ కొట్టుపోయేలా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏకంగా నిన్నటికి నిన్న తుఫాను తీరాన్ని తాకేది ఎప్పుడైనా తెలుసుకొని ముందుగానే ఎక్కడోళ్ళని అక్కడ అలర్ట్ చేసేసి బయటకు రానియకుండా చేసి రోడ్ల మీద వాహనాలు లేకుండా చేసి స్కూళ్ళు కాలేజీకి వెళ్ళి పిల్లలు ఇబ్బంది పడకుండా ముందుగానే సెలవులు ఇచ్చి అధికార యంత్రాంగానికి సెలవులు రద్దు చేసి వారిని వచ్చేసి అలర్ట్గా ఉంచి సహాయ చర్యలు ఈ రకంగా చేస్తూ ఉంటే వీరిని చూసి ఎగతాళి చేస్తూ వీరిని చూసి ఎటకారం చేస్తూ అసలు వీళ్ళు ఏం చేయట్లేదు చేసినంత మా జగన్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న మాటలు ఏవైతున్నాయో బెంగళూరు ప్యాలెస్లో ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న జగన్కి సోషల్ మీడియాలో ఉండి దిక్కుమల్ల పోస్టులు పెడుతున్నటువంటి ఈ పేటీఎం బ్యాచ్కి ఏమనాలో మీరే చెప్పండి. భయంకరమైన హుదూదు తుఫానులు కానీ ఇదిగో ఇప్పుడు ఈ మోంతా తుఫానులు కానీ ఎంత భయంకరమైన తుఫానులైనా సరే వాటికి సంబంధించి ముందుగా ప్రజలను అలర్ట్ చేసి తుఫాను తగ్గిన తర్వాత పునరావాస శిబిరాలకు జనాన్ని చేర్చడం వల్ల ఇంటికి తీసుకురావడం కావచ్చు, సహాయ చర్యలు చేయడం కావచ్చు, అందరి చేత క్రైసిస్ మేనేజ్మెంట్లో గురువు అని పిలిపించుకున్నవాడు చంద్రబాబు నాయుడు అయితే మార్ఫీ ఫోటోలతో దిక్కుమల వాడితో హడావుడి చేస్తూ అధికారంలో ఉన్నటువంటి రోజులలో అది తుఫానైనా వరదైనా రైలు ప్రమాదమైనా రోడ్డు ప్రమాదమైనా హెలికాప్టర్లు వెళ్ళాలా, గాలి సర్వే చేయాలా, వచ్చేయాలా, ఇది జగన్మోహన్ రెడ్డి చేశారు. వీళ్ళకి సంబంధించి ఇంకా ఎవరు అభిమానులు, వీరికి సంబంధించి ఇంకా ఎవరు మా పార్టీ అనుకుంటా నాకు అర్థం కావట్లేదు. చివరికి నిన్నటిగా నిన్న కూడా 2000 మందిని గర్భిణీలని ఫీడర్ అంబులెన్సుల్లో ఆసుపత్రిలో చేర్చున్నారండి. అంత ముందు చూపుతో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏముంది ఒకసారి మీరే చెప్పండి. ఓవరాల్ ఇండియా మొత్తం మీద మరలా చెప్తున్నా, చంద్రబాబు నాయుడిని పార్టీలకు అతీతంగా కూడా అంత అభినందించేది ఆరాధించేది. ఎందుకంటే ఆయన యొక్క లీడర్షిప్ అద్భుతంగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ సూపర్ ఉంటుంది. అటువంటి మనిషి ఈరోజు పవన్ కళ్యాణ్తో కలగలిసి ఎక్స్ట్రాడినరీ పరిపాలన చేస్తూ ముందుకు పోతుంటే వీరి మీద కూడా నిందలు వేస్తూ లేనిపోని రాతలు రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కడుపుకి అన్నం తింటున్నారో ఏందని ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా వైసీపీలో కనుక ఉంటే మిమ్మల్ని మీరే ఇంకా దిగదర్చుకు తప్ప వేరేదైతే కాదు. ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే జరిగేది ఏమిటి అని ఒకసారి నా కళ్ళకు కనపడేలా కూడా చెప్పారు అధ్యక్ష. ముఖ్యమంత్రి వస్తున్నారని అందుకోసం ఏర్పాట్లు చేయటంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా బిజీ అయిపోతుంది. అంటే వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి నా పర్యటన మీద ఫోకస్ పెడుతుంది. దీనివల్ల సహాయక చర్యలు, సహాయక కార్యక్రమాలు ఆగిపోయి సీఎం చుట్టూ యంత్రాంగం, సీఎం చుట్టూ మీడియా, సీఎం చుట్టూ హడావడి తప్ప పనులు జరగవు అనే ఇదే విషయం అధ్యక్ష అనుభవపూర్వకంగా అధికారులు నాకు చెప్పారు అధ్యక్ష. ఇది నిజం అనిపించే అధ్యక్ష, నిజంగా నాకు కూడా పోవాలనిపించింది. కానీ నిజంగా వీళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం. ఇది నిజం అనిపించే అధ్యక్ష, నా పర్యటన 4 రోజులు ఆలస్యమైనా కూడా పర్వాలేదని ఆగడం జరిగింది అధ్యక్ష. పర్యటన ఆగితే నష్టమా లేక సహాయ పనులు ఆగితే నష్టమా అన్నది ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను